హాయ్ అండి, ఈ రోజు ఉదయం అయితే ఇంకా టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ కోసం ఇక్కడ పచ్చి శనగపప్పు తీసుకున్నాను, పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను. జీడిపప్పు, ఆనియన్, జీరా, ఆవాలు, మిర్చి, కర్రీ లీఫ్. ఒక గ్లాస్ రవ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వకి నేను ఇదే గ్లాసు 2 గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు మొత్తానికి ఆనియన్, మిర్చి అన్ని వేగిన తర్వాత సరిపోయినట్టుగా వాటర్, అంటే 1 గ్లాస్ నూకకి 2 గ్లాసులు వాటర్. టేస్ట్కి సరిపోయినట్టుగా ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, నూక బాగా ఉడకాలంటే చిన్న మంట పెట్టేసి ఇప్పుడు నూక అనేది వేసేద్దాము. వేసిన తర్వాత ఒక్కసారి బాగా ఇలా కలిపేద్దాం. మూత మూసి వదిలేద్దాం. చూస్తున్నారా కదా, ఉప్మా అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తున్నారా, రవ్వ 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 చాలా కమ్మగా ఉంటుంది. ఇలా వండుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.